మహాత్మా గాంధీ పేరు మార్చడం జై కాంగ్రెస్. బీజేపీ దౌర్జన్యం, బీజేపీ దౌర్జన్యం, బీజేపీ దౌర్జన్యం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహాత్మా గాంధీ పేరు మార్చడం, మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఆమెకు ఉన్న మహాత్మా గాంధీ పేరు మార్చడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గరిపెల్లి మండల కేంద్రంలో మరి గరిపెల్లి గ్రామ సర్పంచ్ చెల్మెల శ్రీనివాస అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి గారికి, మరి సొసైటీ చైర్మన్ మన చిన్నారెడ్డి గారికి, ఉన్నాజ్పేట సొసైటీ చైర్మన్ జనార్దన్ గారికి, మాజీ సర్పంచ్ భవనాన్న గారికి, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి బాల నరసన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉప సర్పంచ్ హెచ్ శ్రీకాంత్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, మరియు ముఖ్యంగా పార్టీ పునాదులైనటువంటి కార్యకర్తలకు ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరమైన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మాదిగా మాలనకుండా హరిజనులు, గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బతికిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ కూడా ఏ పార్టీ కూడా ఎవరిని గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించే ప్రతి ఒక్కరికి ఇల్లు అంటూ గూడు, నీడ, నీరు అంటూ అందరికి సౌకర్యం పెట్టినటువంటి పార్టీ. అటువంటి పార్టీది ఇలా 141 జరుపుకుంటాం మనము, చాలా శుభసూచకము. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న తర్వాత మరి ఎంతోమంది పేదలు బాధపడుతున్నారని చెప్పి మరి ఉండటానికి ఇల్లు, ఇందిరమ్మ ఇండ్లు అంటూ, సన్న బియ్యం అంటూ, రేషన్ కార్డులు అంటూ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు మంచి పనులు చేస్తున్నారు. ఇది గుర్తుపట్టలేక బీజేపీ పార్టీ మరి ఎప్పుడో పెట్టినటువంటి ఉపాధి హామీకి మహాత్మా గాంధీ పేరు పెడితే ఈరోజు వాళ్ళు మరి దురుద్దేశంతో మరి ఆలోచన ఏందో అర్థం కాదు. ఆ రోజు స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వారిలో కష్టపడితే మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మర్చిపోయేలా మహాత్మా గాంధీ పేరు మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటంటే బీజేపీలో అంత సిగ్గుచేటు. దాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితి కూడా ఈ పేరు మార్చిస్తే మేము కూడా ఊరుకునే లేదు. కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది, ప్రతి ఒక్క కార్యకర్త విజృంభిస్తాడు, ప్రతి ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి దీనికోసం పోరాడతారు. ఆ పార్టీ ఆ యొక్క ఉపాధి హామీ పేరుని ఎట్టి పరిస్థితులు మార్చదని చెప్పి మేమంతా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ మరి ఒక్కసారి వారికి వార్నింగ్ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియదు. స్వతంత్రము కాకముందు కాంగ్రెస్ పుట్టినట్టు ఆవిర్భావ దినము 141 చివరిదాకా మా మిత్రులు అందరూ పలికిండు. ఈ సభ నిర్మించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు, గ్రామశాఖ సర్పంచ్ శ్రీనివాసు, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ సుభాష్ గారు, మాజీ సర్పంచులందరికీ, వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు, సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఒకప్పటి నుంచి దేశానికి స్వతంత్రం తెచ్చి సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అన్ని ఉత్పత్తికి పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాన్ని మరుగున పరచడానికి ఒక పద్ధతి ప్రకారంగా ఈ కళ్ళు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్నయ్యాలనుకున్న ఈ బీజేపీ వారికి బుద్ధి చెప్పడానికి కోసమే ఈరోజు మనకు దేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాక మన సెంట్రల్ గవర్నమెంట్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వము మనకేమి ఇచ్చింది అభిప్రాయ దినం సహా ఈ బీజేపీ అటువంటి కుట్రను తిప్పుకోవడానికి ప్రతి మండలం లోపల నిరాహార దీక్షకు పూనుకోవాలని చెప్పి పార్టీ ఆదేశం ప్రకారంగా ఈరోజు జరుపుకునేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. పోతే ముఖ్య ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చడము, ఇటువంటి చింతదనాలు చేస్తే భయపడే పార్టీ కాదు. ఇది సంసారం ఎట్లా, ఉత్పత్తి ఎట్లా, అట్లా ఈనాడు బీజేపీ పార్టీ ఉన్నది ఏంటిది, కాపురానికి వనిసత్తగానే కాపురానికి వనిపిస్తుంది, కార్మిక వనికిరాన్న పద్ధతిగా నడుస్తుంది బీజేపీ. ఉదాహరణ చెప్తున్నాము, ఈనాడు 10 సంవత్సరాల నుంచి అటువంటి బీజేపీ పార్టీ ఒక దేశం లోపల 10 మందికి పనికొచ్చే ఒక ఫ్యాక్టరీ కానీ ఇదేంటిది నీటి వనరుల కోసం, ఉత్పత్తి కోసం కానీ ఎటువంటి ఉత్పత్తిని చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమ్ముకుంటూ వస్తుంది కాబట్టి పోతే మీ అర్థం ఏమున్నది, అమ్ముతుంది. సంసారం చేసేవాడికి ఏముంటుంది, గుర్తుంటుంది, తినుడు గుర్తుంటుంది తప్ప ఇంకేం గుర్తుంటుంది. ఆ పద్ధతిగానే ప్రవర్తిస్తున్నది ఈ బీజేపీ పార్టీ. ఈ నాయకులందరికీ ఈనాడు ఉన్నాడు నరేంద్ర మోడీ
అమిత్ షా నరేంద్ర మోడీకి ఏమో పెళ్ళి అనేది అంటాడు, అమిత్ షా ఉన్నది లేదు అన్నాడు. కాకపోతే అది అర్థం చేసుకోవాలా, మీరు అనుకున్న బీజేపీ యువత అందరూ అర్థం చేసుకోవాలా మన దేశం లోపల ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. 19 మనం వచ్చిన స్వతంత్రం నుంచి 60 సంవత్సరాల పాలించిన కాంగ్రెస్ పార్టీ 60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 10 సంవత్సరాల లోపలే 134 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు మరి? ఒక ఉత్పత్తి లేదు, ఇంకోటి ఇది లేదు, ఉండే అమ్ముకుంటే తింటూ అప్పెక్క అవుతుంది. కాకపోతే రాను దేశాన్ని కొల్లగొట్టి రాజులకు ఉమ్మడి చేసేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి యువత ఆలోచించి ప్రతి వారు ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇది మరుగుపడే పార్టీ కాదు, ఎవరు దించ తిరిగే పార్టీ కాదు. కాబట్టి అందరూ ఆలోచించి అందరు దీన్ని సంహరించాలని కోరుతూ బీజేపీ వారికి ప్రత్యేకంగా చెప్తున్నాము, మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాలితే మంచిగా ఉండదు. ప్రచారకు వస్తారు పబ్లిక్, వేరు ఓళ్ళు గల్లీలో వాళ్ళనే తరిమి కొట్టే పరిస్థితి దాపరించే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి కాపుదారు చేపడదారు ఉండాలని చెప్తూ కోరుతూ మా అందరికీ ధన్యవాదాలు చెబుతూ పూస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి నిరసన తెలుపుతున్నాం. ముఖ్యంగా 2001లో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశం కరువుతో ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని దేశమంతా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసడానికి ఉపాధి హామీని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏర్పడ్డ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 150 పని దినాలను తగ్గించి 100 దినాలకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా మహాత్మా గాంధీ పేరును మార్చి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జైరామ్జీ అనే పేరు పెట్టి మహాత్మా గాంధీకి వెన్ను పోటు పొడవడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు తీరని అన్యాయం. మహాత్మా గాంధీ పేరు మర్చిపోవడం అంటే, దేశానికి స్వతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ పేరు మర్చిపోవడం అంటే ఇది ఒక తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు లెక్క. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాము, మీ విధానాలు కరెక్ట్ కావు. ఏ ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పథకాలు అనేవి అలాగే ఉంటాయి. ఈరోజు మీరు చేస్తున్నది, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, సెంట్రల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ పనులు చేస్తున్నారో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మార్చి ఉపాధి హామీని మహాత్మా గాంధీ పేరుగా మార్చుకుంటామని ఈ సభాముఖంగా మేము చెబుతున్నాము. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మేము ముందుకు వెళ్తామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.